అందుకే నేను చెబుతున్నా, అక్కడికి పోయి ప్రభువా ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నా అంటని కుదరదు. ఈ రోజుకు ఆ రోజు ఒప్పుకోవాలా. చిన్నవి కానీ పెద్దవి కానీ, మంచి కానీ చెడ్డ కానీ, మాటలు కానీ, చూపులు కానీ, తలంపులు కానీ, క్రియలు కానీ, ఇవి పడితే అవి ఎట్లా పడితే అట్లా మాట్లాడటం, ప్రవర్తించటం, సాయంత్రానికి మోకాళ్ళు వేసి గుర్తు చేసుకోవాలా. ఏ రోజుకు ఆ రోజు, ఏ గంటకు ఆ గంట, ఏ నిమిషానికి ఆ నిమిషం. పొరపాటు నోరు జారావనుకో వెంటనే ఒప్పేసుకోవాలా. సాయంత్రం కోటలో ఒప్పుకుంటాలే, ఆదివారం బల్ల దగ్గర ఒప్పుకుంటాలే. నీ కర్మగాలు మర్చిపోయావు అనుకో, లిఖితమైద్ది, రాయబడిద్ది. అది ఎప్పటిదప్పుడే పొరపాటుగా మాట్లాడే ప్రభా క్షమించయ్యా. ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఉండాలి. దేవునికి మహిమ. మారు మనసు పొందని మూర్ఖులకు చెప్తున్నాను, మూర్ఖత్వంతో ఎగతాళి చేసే వాళ్ళకి చెప్తున్నాను, మంచోళ్ళకు కూడా చెప్తున్నాను. కొంతమంది మంచోళ్ళు పాయింట్ క్లియర్గా అర్థం కాక లైన్లోకి రారు. ఇప్పుడు అర్థమయ్యేటట్టు చెప్పాగా, వస్తిరా ధన్యులు. మూర్ఖులు కూడా చెప్తున్నా, నువ్వు ఇక్కడ వెటకారాలు చెయ్యి, ఏం పర్లా. ఎగతాళి చెయ్యి, ఏం పర్లా. తిట్టు పర్లా, దూషించు పర్లా. కానీ ఒక రోజు ఉంది, నీకు మూడే రోజు గుర్తుపెట్టుకో. ఆ రోజు వరకు నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగు. ఆనాడు ఊపిరి పోయేనాడు, నిన్ను అంధకారపు లోకపు దూతలు ఈడ్చుకొని పోయేనాడు గిలగిల దన్నుకున్న విడుదల రాదు.